నా పేరు అలీఖ్య. నేను ఇక్కడ థర్డ్ ఇయర్ పర్సూయింగ్. సో నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ చేశా ఇస్మార్ట్ జోడీకి అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్గా. సో కాలేజ్ త్రూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం అంతా 50% నేర్చుకుంటాం కాలేజ్లో. ఇంటర్న్షిప్ ఎందుకు అని అంటారు, అంటే సెకండ్ ఇయర్లో ఎందుకు, థర్డ్ ఇయర్లో చేయొచ్చు కదా అన్న క్వశ్చన్స్ వస్తాయి. కానీ సెకండ్ ఇయర్లో చేయడం వల్ల ప్రాఫిట్ ఏంటంటే కాలేజ్లో మనం 30% నేర్చుకుంటాం. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడంతా ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఒక స్టడీ ఉంటుంది, కానీ బయటికి వెళ్తేనే తెలుస్తుంది మనం ఏం చేస్తామని. నేను కాలేజ్లో 50% నేర్చుకున్నా. ఇంటర్న్షిప్కి వెళ్ళాక అసలు బ్యాక్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, సోర్సింగ్ ఏంటి, సోర్సింగ్లో మనకు ఉండే లైక్ ఫ్యాబ్రిక్స్ ఎక్కడ బాగుంటాయి, ఎక్కడ బాగోవు, మగ్గం వర్క్ కానీ కొంచెం అంత సర్కిల్ పెంచుకుంటాం. సో ఇస్మార్ట్ జోడీలో ఏంటంటే ఓంకార్ గారికి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయాలి, ఓన్లీ పర్సనల్. సో సెట్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్కి ఆయన కలర్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ అంటూ ఉండేది. ఒక రోజు వెడ్డింగ్ థీమ్, డైనింగ్ థీమ్, కిచెన్ థీమ్ అని ఒక టైప్ ఉండేవి. అంటే 3 days షూటింగ్ ఉండేది. 3 days షూటింగ్ షెడ్యూల్లో కూడా ఆయన ఎట్లా అంటే ర్యాపిడ్గా కాస్ట్యూమ్స్ చేంజ్ చేయడం కానీ అట్లా చేస్తుండే. సో వర్క్ అనేది ర్యాపిడ్గా ఉండాలి. 3 days ముందే బిఫోరే అన్ని కాస్ట్యూమ్స్ రెడీ చేసి పెట్టుకోవడం. ఇలా మూవీ ఇండస్ట్రీ కానీ ఇలా కాస్ట్యూమ్ డిజైనింగ్ ఏ ఇండస్ట్రీలో అయినా ఫస్ట్ మనం అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సెకండ్ ఆన్ స్టేజ్ ఉన్నప్పుడు మన గార్మెంట్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే, ఇంటర్న్షిప్కి వెళ్ళారా మీరు? ఇంటర్న్షిప్ ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఫిబ్రవరిలో కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఏం నేర్పిస్తారు? లైక్ అంటే లైవ్ గార్మెంట్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ చేసుకునేది సెల్ఫ్, మనకే గార్మెంట్స్ ఉంటాయి, కానీ అక్కడ ఇంకొక పర్సన్ కి చేయాలి. వాళ్ళ కలర్ త్రూ, హైట్ త్రూ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, అక్కడ జరిగే సెట్ కానీ దాన్నంతా మనం తీసుకొని కాస్ట్యూమ్ అనేది ప్రిపేర్ చేయాలి. సర్టిఫికేట్ ఇస్తారా కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్న్షిప్? అంటే అది మేనేజ్మెంట్ ని బట్టి ఉంటుంది. మాది ఓఏకే ఎంటర్టైన్మెంట్స్. అప్పుడు నువ్వు ఎన్ఐఎఫ్డిలో జాయిన్ కావడానికన్నా ముందు ఏం చదువుకున్నావు? నేను ఎన్ఐఎఫ్డిలో జాయిన్ కాకముందు నేను ఖమ్మం కృష్ణవేణి కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నేను ఎంపీసీ చేసా. యాక్చువల్లీ ఎంపీసీ చేసి త్రూ ఇది వస్తే ఇటు సైడ్ ఫ్యూచర్ ఉంటుంది, ఇది కాకపోయినా బయట డిగ్రీ బీటెక్ చేసుకోనన్నా చేయొచ్చు అన్నట్టు నేను ఇంటర్ బేస్ మీద ఇక్కడికి వచ్చా. స్టార్టింగ్ సిజిటి కోర్స్ కూడా ఉండేది, అది తెలియక నేను ఇంటర్ చేసి వచ్చా, లేకపోతే సిజిటి ఇక్కడే జాయిన్ అయ్యేదాన్ని. ఇప్పుడు దీంట్లో జాయిన్ అవ్వాలని మీకు ఎట్లా అనిపించింది? ఎందుకు అనిపించింది? ఎట్లా జాయిన్ అయ్యారు? మా ఫ్యామిలీలో మేమందరం టైలర్స్. సో ఇంకా నేను అదే ప్రొఫెషన్ గా తీసుకుంటే బాగుంటది అనిపించి నేను ఈ కోర్స్ లోకి వచ్చా. ఓకే, ఎట్లా తెలిసింది కాలేజ్ మీకు? ఆన్లైన్ యూట్యూబ్ లో సర్చ్ చేసా. యూట్యూబ్ లో సర్చ్ చేసి రాము సార్ ని కాంటాక్ట్ అవ్వి జాయిన్ అయ్యాం. ఓకే, ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత చాలా మంది రెగ్యులర్ కోర్సెస్ వెళ్తుంటారు కదా, మరి అలాంటి పిల్లలకి అమ్మాయిలకి ఏం చెప్తాం? అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కానీ ఇది కానీ. సో ప్యాషన్ ప్రకారం వెళ్తే బాగుంటుంది అని నా ఇంటెన్షన్.